జగన్ భయపెట్టేస్తున్నాడంట. జగన్ భయపెడుతున్నాడా? జగన్ని భయపెడుతున్నారా? జరుగుతున్నది ఏంటి అంటే, ఒక హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్త కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు, బాధ్యతాయుతంగా ఆలోచిస్తాడు. వాస్తవంగా ఇప్పుడు పెడుతున్న దొంగ కేసుల్లో 100కి 90% అవగాహన లేని నాయకులు పెడుతున్నారు, చేయిస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఉడుకుమోత్తనంతో చేయించేవాళ్ళు, రాజకీయ భవిష్యత్ అవగాహన లేని వాళ్ళు చేయించినటువంటి పెట్టించిన కేసులు కానీ దాడులు కానీ. ఎందుకు అంటే, ఇవాళ మన రోజు వస్తే రేపు ఎదుటోటి రోజు వస్తుంది అన్న భయం ఉంది చాలామంది నాయకులకి. ఇవాళ వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడతారు, జగన్ విడిపించుకుంటాడు, తర్వాతన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు, నడుస్తుంది. రేపు మనం ఆ పని చేయలేం. ఎందుకని అక్కడ జగన్ స్వయంగా ప్రతి ఒక్క కార్యకర్తకి సంబంధించినటువంటి కేసులు చూడడానికి లాయర్లను అరేంజ్ చేశాడు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే ఆర్థికపరమైనటువంటి సహాయాలు అందిస్తున్నాడు, ఫాలోఅప్ చేస్తున్నాడు జగన్, లేదా ఆ ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేస్తున్నారు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి క్రిందసారి కేసులు పెట్టినప్పుడు పట్టించుకున్న పాపాన పోలేవడం, దానివలన వాళ్ళ సొంత డబ్బులతో కేసులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ జగన్ రేపు పొద్దున ప్రతీకారానికి ఖాయం అంటున్నాడు, ఈ దఫా వదిలేస్తానంటున్నాడు. కాబట్టి భయపడి ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి కోణంలో కొంతమంది ఆగుతున్నారు. ఇది ఇప్పుడు రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు. తాజాగా ఏదైతే రాధాకృష్ణ గారు రాసుకొచ్చింది, ఇందులో ఓ విచిత్రమైన డైలాగ్ ఏంటంటే, పిరికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎన్ఏలోనే ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలంటే భయం, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని అవతల పక్షంతో లాలూచీ పడ్డం పరిపాటైంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో అధికారులు అతి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అధికారులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇటు అధికారుల్ని, అధికార పార్టీ నాయకులు భయపెట్టడంతో పాటు మరోవైపు మీడియాపై దాడులు తెగబడుతున్నారు. జగన్ అనుకో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని నిందిస్తున్నారు. కూటమి నాయకుల ఉత్తుత్తి ప్రకటనలు చేస్తుండగా ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేచి చూస్తున్నారు. ఎవరిని కొట్టారు వైసీపీ వాళ్ళు? మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని, అంతకుముందు సాక్షి వాళ్ళని ఎన్నిసార్లు కొట్టారు? ఈవెన్ వీళ్ళు ఏది పిరికితనమా? మరి పిరికితనం అయ్యి ఉంటే గనక అంతమంది మీదన దాడులు ఎట్టా జరిగినాయి? ఇప్పుడు ఇన్ని కేసులు ఎట్టొచ్చినాయి? అసలు వంశీని అంతగా వేధిస్తారా? పేర్నానిని అంతగా వెంటపడతారా? అంటే ఏం కావాలి ఈయనకి? పొడి చేయాలా, చంపేయాలా, హత్యలు చేసేయాలా, వాళ్ళని రాక్షసత్వంతో చేసేయాలా? అప్పుడు ఈయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈయన జర్నలిస్టేనా? జర్నలిజమేనా ఈయన చేద్దాం అనుకుంటుంది? పార్టీని కూడా నాశనం చేసింది, వాళ్ళ తెలుగుదేశాన్ని నాశనం చేస్తున్నది ఈయనే. ఈయన బాటలోనే ప్రయాణిస్తూ ఈనాడు ఇదివరకు అది కాస్త బ్యాలెన్స్డ్గా ఉండేది. జర్నలిజాన్ని దిగజార్చి రాజకీయాల్ని దిగజార్చింది తన వార్తలతో, తన దాన్ని ఏమంటారు, రెచ్చగొట్టుడు ధోరణితో నాశనం చేసింది ఈయనే. తెలుగుదేశం అంటే ఉండే గౌరవాన్ని నాశనం చేసింది ఈయనే. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. చంద్రబాబు గారు చాలా చక్కగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవాడు. ఏంటది? ఇదిగో ఇప్పుడు ఇవాళే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను అంత చేశా ఇంత చేశానని చెప్తే జనాలు నవ్వుకుంటున్నారు. అలా కాకుండా, అవునయ్యా మన దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయి, దీంతో ఇట్లా చేస్తున్నప్పుడు ఎక్కడ ఎందుకు? క్రిందసారి 2014-19 మధ్యలో ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాడు అనుకున్నా. ఎందుకని? ఆయన రాగానే ఆయన చెప్పిన పద్ధతి కరెక్ట్. మనం రాష్ట్రం విడిపోయింది, చేతిలో పైసా లేదు, జాగ్రత్తగా నడుపుకెళ్ళాలి, ఆ కోణంలో చక్కగా పబ్లిక్ని కన్విన్స్ చేస్తున్నాడు ఆయన. అట్లాంటి ఆయన్ని అమరావతి అనే ఊబిలోకి లాగింది ఈనాడు రామోజీరావు గారు. ఆ ఊబిని పెంచి పోషించింది రాధాకృష్ణ. ఈ ఇద్దరి పుణ్యమాని దాని మీద ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కంటే చేతిలో డబ్బులు లేవు. దానివల్లనే కదా వ్యతిరేకత వచ్చింది. కృష్ణ ఈవెన్ ఆ అమరావతి ప్రాంతంలో జగన్ గెలవడానికి కారణం ఎందుకైంది? వాస్తవం మూలంగా ఆ భూములు తీసుకుంటున్నారు, వేధిస్తున్నారు అన్నటువంటి కారణంగా. తర్వాత జగన్ అవి కట్టకపోవడం, అక్కడ వాళ్ళని వేధించడం వల్ల, రాజధాని మార్చేయడం వల్ల వాళ్ళ కోపం వచ్చి జగన్ ఓడించవచ్చు. ఫస్ట్ ఓడించింది అయితే తెలుగుదేశం మీదనే కదా. ఎందుకు? ఆ ప్రజల్లో విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేయటం. చంద్రబాబు గారు వాస్తవం మాట్లాడతాడు, మన దగ్గర ఎంతే ఉంది, ఇట్లా ఉంది అని. ఇప్పుడు ఆయన్ని తనకి తాను పొగుడుకునే వ్యక్తిగా హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన్ని నాశనం చేశారు. తెలుగుదేశాన్ని
ఇదివరకు తెలుగుదేశం అంటే బ్యాలన్స్డ్ పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ, కాంగ్రెస్ అరాచక పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు ఇట్లా రెచ్చగొట్టి. మరి తెలుగుదేశానికి వీళ్ళు బలమా బలహీనత అంటే నా దృష్టిలో అయితే బలహీనత. కాకపోతే వాళ్ళకి బలం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి.